టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన సాహసవీరుడు సాగర్ కన్య మూవీ చూసారా? ఆ సినిమాలో శిల్పా శెట్టి సాగర్ కన్యగా మెప్పిస్తుంది. సముద్రంలో జలకన్యగా అలరిస్తుంది. జలకన్యలు ఉంటారని గ్రాఫిక్స్, సినిమాలు, కథల్లో చెప్పుకోవటం తప్ప నేరుగా ఎవరూ చూసింది లేదు. అయితే హైదరాబాద్లో జలకన్యలను చూడాలనుకుంటే వాచ్ ది స్టోరీ. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో జలకన్యలు అంటూ కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. నడుం వరకు చేపాకారం ఉండి అందమైన అమ్మాయిలను జలకన్యలుగా కొందరు గ్రాఫిక్స్, ఫోటోలు, వీడియోలు వైరల్ చేస్తూ ఉంటారు. ఇక విదేశాల్లో, ముఖ్యంగా సముద్ర ప్రాంతాలను కలిగి ఉన్న దేశాల్లో జలకన్యల థీమ్ తో ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఆకట్టుకుంటారు. ఇలాంటి థీమ్ ఎగ్జిబిషన్ ఇప్పుడు హైదరాబాద్ లోనూ నగర ప్రజల్ని అలరిస్తోంది. కూకట్పల్లిలో ఈ జలకన్యలు ఆకట్టుకుంటున్నారు. మెరైన్ పార్క్ లో జరిగే ఎగ్జిబిషన్ లో జలకన్యలతో నిర్వాహకులు ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి హైదరాబాద్ లో ఈ థీమ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. జలకన్య రూపంలో ఉన్న ముగ్గురు యువతులు నీటిలో విన్యాసాలు చేస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో జలకన్యలు సందడి చేస్తున్నారు. జలకన్యల్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ లో జలకన్యల థీమ్ తో ప్రదర్శన ఏర్పాటు చేశారు. దేశంలోనే తొలిసారిగా జలకన్యలతో ప్రదర్శన నిర్వహించగా వారిని చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపించారు. ఇక విదేశాల్లో, ముఖ్యంగా సముద్ర ప్రాంతాలను కలిగి ఉన్న దేశాల్లో జలకన్యల థీమ్ తో ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఆకట్టుకుంటారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి హైదరాబాద్ లో ఈ థీమ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. జలకన్య రూపంలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు నీటిలో విన్యాసాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. మేము సంగారెడ్డి నుంచి వచ్చామండి చూడడానికి. చాలా ఎక్సైట్ గా ఉన్నారు అన్నిళ్ళు. ఫస్ట్ టైం ఇది ఇలాంటి చూడడం. మేము కూడా యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో చూసి ఇక్కడికి వచ్చామండి. చాలా బాగుందండి. ఎప్పటి నుంచో ఇట్లాంటివి చూడడానికి వద్దాం అనుకుంటున్నాము. ఇది దగ్గరలో సిటీలో ఉండడం వల్ల, నియర్గా ఉండడం వల్ల రావడం కుదిరిందండి. అదే దూరం ఉంటే కుదరకపోతుండే. చాలా బాగుంది. దగ్గర ఉన్న నైస్ ప్లేస్. జలకన్యలను చూసేందుకు చిన్న పెద్ద అనే తేడా లేదు. ఇంకా అందరూ ఇక్కడికి వచ్చి సందడి చేసేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ లో చిన్న పిల్లల కేరింతలు, పెద్దల సందడితో ఉల్లాసభరితంగా మారింది. జలకన్యల విన్యాసాలు చూసేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. కూకట్పల్లి సిస్టమ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జలకన్యలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. జలకన్యలను చూసేందుకు నగర ప్రజలు బారులు తీరుతున్నారు. నిజమైన జలకన్యలు ఎలా ఉంటారో తెలియని వారు ప్రదర్శనలో జలకన్యల రూపంలో ఉన్న యువతులను నిజమైన జలకన్యలుగా భావించి సెల్ఫీలు తీసుకుంటున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా అందరూ జలకన్యల్ని చూస్తూ సందడి చేస్తున్నారు. జలకన్యలు అనగానే సినిమాల్లో, కథలో తప్ప నేరుగా చూసింది లేదు. అయితే పేరు వినగానే మనకు సగం చేప ఆకారంలో జలకన్యలు కనిపించేలా మనకు సినిమాలో, కథల్లో మాత్రమే చూపించారు. అయితే విదేశాల్లో, ముఖ్యంగా సముద్ర ప్రాంతాల్లో కలిగి ఉన్న దేశాల్లో ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి జలకన్యలతో ప్రదర్శన నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ చూసినట్టు కూడా అయితే మనం చిన్నపిల్లలు మాత్రం చాలా ఎక్సైట్మెంట్ అవుతున్నారు. జలకన్యలకు సెకండ్స్ ఇస్తూ, కిస్సెస్ ఇస్తూ, అటువైపు నుంచి జలకన్యలు కూడా చిన్నపిల్లలకి సెకండ్స్ ఇస్తూ, కిస్ ఇస్తున్నారు. అయితే దేశంలోనే ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారి హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తారు. దీంతో జలకన్య రూపంలో ఉన్న వారిని చూసేందుకు ప్రజలు మాత్రం బారులు తీస్తున్నారని చెప్పాలి. అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఇక్కడ సెల్ఫీస్ తీసుకుంటూ ఉన్నారు. చాలా మంది ఎగ్జైట్ అవుతున్నారు. చిన్నపిల్లల కంటే ఎక్కువ పెద్దవాళ్ళు ఎగ్జైట్ అవుతున్నారు అని చెప్పాలి. ఇక్కడ చిన్నపిల్లలు కూడా చాలా మంది. సో వాళ్ళతో మనం మాట్లాడించడానికి ఒక్కసారి ట్రై చేద్దాము. హాయ్, నా పేరు తన్వి. సేమ్ ఫిష్ లాగానే ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. తను చూడాలని అనిపిస్తుంది. ఇక్కడ చిన్నపిల్లలు మాత్రం చాలా ఎగ్జైట్ అవుతున్నారనే చెప్పాలి. వాళ్ళకి ఫిష్ లాగా అనిపిస్తుంది, మళ్ళీ చూడాలనిపిస్తుంది అని చెప్తున్నారు. చిన్నపిల్లలకి మాత్రము జలకన్యలు అంటే మనకు తెలియదు. అయితే ఇక్కడ ఇద్దరు చిన్నపిల్లల్ని చూసుకున్నట్టయితే వీళ్ళు వాళ్ళకి హార్ట్ సింబల్స్ చూపిస్తూ ఇంకా కేకలేస్తూ ఉన్నారు. అయితే చిన్నపిల్లలకి జస్ట్ అది ఫిష్ అనేసి అనుకుంటున్నారో, వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ ఎగ్జైట్మెంట్ కి అయితే మనం చూడండి. వాళ్ళ ఎగ్జైట్మెంట్ చేసి వాళ్ళ పేరెంట్స్ సంతోషం కూడా మనము చెప్పలేము అసలు. ఇది జలకన్యలను చూసేందుకు మాత్రం ఇక్కడ కుకట్పల్లి ఎగ్జిబిషన్ లో మాత్రం బారులు తీస్తున్నారని చెప్పాలి. తర్వాత అట్రాక్షన్ ఏంటి అంటే జలకన్యలు అనే చెప్పాలి. అయితే ఇక్కడ మాత్రం ఫొటోస్ తోని అందరు ఎగ్జైట్మెంట్ అవుతున్నారు. కెమెరామ్యాన్ నరేష్ తో సుప్రియ, HMTV, హైదరాబాద్.